ట్రంప్కు అమెరికా అధ్యక్షునికి ట్రంప్కు ఉచ్చబోసుకుంటున్న నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి స్వతంత్రం అవసరం లేదు అని చెప్పిన సంస్థనే ఆర్ఎస్ఎస్. కాబట్టి ఈ దేశంలో అస్సలు ప్రమాదం ఏదన్నా ఉన్నది అంటే అది ఆర్ఎస్ఎస్ఏ. ఈ దేశానికి పెద్ద ప్రమాదము. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సంబంధం లేదు. మీకు ఒక రాముని పేరు మీదనే ఈ దేశాన్ని రాముని పేరు మీదనే బట్టచిచ్చు పెట్టి ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు హిందూ అనే పేరు మీదనే. కానీ మీరు హిందువులనే మోసం చేస్తున్నారు. ఈ దేశంలో దేవతలున్నాయి, దేవుళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళని ఎందుకు శివుడు అంటే బీజేపీకి ఆర్ఎస్కు పడదు. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ హోంమంత్రిని ఆ టార్గెట్ గా చేస్తూ మాట్లాడుతున్నారు? వాళ్ళనే ఎందుకు విమర్శిస్తున్నారు? మా ప్రియాంక ఖార్గే గారు కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి. ఆయన మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ను ఉన్న వాస్తవాలు అడిగాడు. ఏంటంటే ఉన్న వాస్తవాలు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఆర్ఎస్ఎస్ అసలు ఏంది, ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంది, వాస్తవాలు మాట్లాడాలని మా కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక ఖార్గే గారు మాట్లాడారు. ఆయన వాస్తవాలు మాట్లాడాడు. ఎందుకంటే ఈ దేశంలో అన్ని పార్టీలకు కూడా ఏ పార్టీ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అది జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ. ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగం ఏం చెప్తుందో అది చేయవలసిన అవసరము ఆల్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఆల్ పార్టీస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఎన్జిఓస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి, స్వచ్ఛంద సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. ఈ భారతదేశం ఉన్నటువంటి అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేకుంటే ఇతర పార్టీలు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. రిజిస్ట్రేషన్ లేకుండే ఉండేటి ఈ దేశంలో ఏంటి అంటే ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు, నక్సలైట్ల సంస్థలు, ఇవన్నీ కూడా వీళ్ళకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ ఆర్ఎస్ఎస్ కూడా ఈ భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 125 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేదు. ఎవరికి? ఆర్ఎస్ఎస్ పార్టీకి, ఆర్ఎస్ఎస్ సంస్థకు, రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్కు ఇప్పటి వరకు ఈ భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అంటే ఏంది? ఆర్ఎస్ఎస్ సంస్థ ఏంది? ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైనటువంటి సంస్థ అది. ఒకవేళ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంటే ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇండియాలో. కానీ ఆర్ఎస్ఎస్ అనేది ఉగ్రవాదులు, ఒక ఉగ్రవాద సంస్థ. అది ఉగ్రవాదుల కన్నా ఇంకా ప్రమాదమైనటువంటి సంస్థ అది ఆర్ఎస్ఎస్ అన్నట్టు. అది పెద్ద ప్రమాదకరం, ఈ దేశానికే ప్రమాదం ఆర్ఎస్ఎస్ తోని. అందుకోసమే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ. ఆ ఉగ్రవాద సంస్థకు ఆర్ఎస్ఎస్ అనేది ఉగ్రవాద సంస్థ. ఆ సంస్థకు అధినేత మోహన్ భగవత్. అయినా కూడా ఉగ్రవాద నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ దేశంలో ఒక ఉగ్రవాద సంస్థకు, ఆ ఉగ్రవాద సంస్థ నడిపించేదే మోహన్ భగవత్. ఇది వాస్తవము. అదే విషయము మా ప్రియాంక ఖార్గే గారు మాట్లాడారు. కర్ణాటక హోమ్ మినిస్టరు మా ప్రియాంక ఖార్గే గారు మాట్లాడారు. ఎందుకు మరి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు? రిజిస్ట్రేషన్ చేసుకొని ఏముంటాయి? ఈ దేశంలో ఉగ్రవాద సంస్థలే ఉంటాయి, తీవ్రవాదులు, నక్సలైట్లు. ఆ నక్సలైట్లకు, ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు, వాళ్ళ సంస్థలకు రిజిస్ట్రేషన్లు ఇండియాలో ఉంటాయి. ఎందుకంటే అవి నిషేధించినటువంటి సంస్థలు కాబట్టి వాటికి రిజిస్ట్రేషన్ ఉంటాయి. అంటే ఈ దేశంలో మరి ఆర్ఎస్ఎస్ కూడా రిజిస్ట్రేషన్ లేదు కదా, అది కూడా నిషేధించవలసిన అవసరం ఉంది. ఈ దేశం నుంచి తరిమేయవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో వాస్తవానికి ఆర్ఎస్ఎస్ నిషేధించవలసిందే.
ప్రమాదకరము ఈ దేశానికి. ఇది వాస్తవం. ఇదే విషయము మా ప్రియాంక ఖర్గే గారు మాట్లాడారు కర్ణాటకలో. దానికి జవాబు చెప్పకుండా వాళ్ళు రమేష్ అని ఎంపీ, కర్ణాటక ఎంపీ మా ప్రియాంక ఖర్గే గారిని విమర్శించడం ఏంటి? దళితులు మాట్లాడొచ్చా? దళితులు ఆర్ఎస్ఎస్లు మాట్లాడకూడదు, ఆర్ఎస్ఎస్లు మాట్లాడకూడదు అంటే రమేష్ ఎంపీగా రమేష్ ఎంపీ అన్నట్టు కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసినోడే, ఆడొక దళితుడే, కానీ ఆయనను రానివ్వలేదు. ఇవాళ ఆర్ఎస్ఎస్ సంస్థలు ఏంటి? దళితులను, ఎస్టీలను, ఆదివాసీలను, అణగారిన కులాలకు ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని అప్పయిప్పరు. వీళ్ళకు విలువే లేదు దాంట్లో. దళితులకు అసలు దాంట్లో విలువే లేదు, గిరిజనులకు విలువ లేదు, ఆదివాసులకు విలువ లేదు. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, మనవాద సంస్కృతి గల వాళ్ళే. వాళ్ళకే సంస్థ అధినేతగా చేస్తారు ఆర్ఎస్ఎస్. వీళ్ళు కూడా దళితులు, గిరిజనులు, ఆదివాసులు అందరూ కూడా అంటరాని వాళ్ళే ఆర్ఎస్ఎస్ లో కూడా. ఇది వాస్తవం. వీళ్ళకి రెస్పెక్ట్ ఉండదు ఆర్ఎస్ఎస్ సంస్థలో. కాబట్టి ప్రియాంక ఖర్గే గారు ఉన్న వాస్తవాలు మాట్లాడాడు. ఆయన రాష్ట్ర హోంమంత్రిగా తప్పేమి లేదు కదా. ఇప్పుడేమో బీజేపీ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఓకే, ఎందుకంటే ముందు కాంగ్రెస్ ఉంది కదా, దాన్ని నిషేధించవచ్చు కదా, మీ పార్టీ కదా అధికారం. అందుకోసమే ఆనాడు కేంద్ర హోంమంత్రి పటేల్ ఆనాడే చెప్పాడు, ఈ సంస్థ నిషేధించవలసిందే దేశంలో. ఈ సంస్థ ఉండకూడదు, ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశంలో ఉండకూడదు. ఆ సంస్థను ఖచ్చితంగా నిషేధించాలని చెప్పి ఆనాడు కేంద్ర హోంమంత్రి పటేల్ చెప్పాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సంబంధం లేదు. ఈ దేశానికి స్వతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు. సావర్కర్ అని ఆర్ఎస్ఎస్ నాయకుడు, అతను ఆనాడు బ్రిటిష్ వాళ్లకు మద్దతు చేశాడు, బ్రిటిష్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా తొత్తుగా వ్యవహరించాడు. ఈ దేశానికి స్వతంత్రం అవసరం లేదు అని చెప్పిన సంస్థనే ఆర్ఎస్ఎస్. వాళ్ళు ఈ దేశానికి స్వతంత్రం రావాలని ఆర్ఎస్ఎస్కు లేకుండే. అన్నాడు ఆర్ఎస్ఎస్ నాయకుడు, అధినేత సావర్కర్ అనే అతను బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్గా పనిచేశాడు. మరి సుభాష్ చంద్రబోస్ను చంపించాడు, భగత్ సింగ్ను చంపించాడు. దేశ స్వతంత్రం పోరాటం చేస్తున్నటువంటి అనేక మంది నాయకులను చంపేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళతోని. సావర్కరు, ఇది వాస్తవము. సావర్కర్ ఎవరు? ఆర్ఎస్ఎస్ అధినేత. బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్గా పనిచేసుకుంటూ ఈ దేశం కోసం, దేశానికి స్వతంత్రం రావాలన్నటువంటి, స్వతంత్రం కావాలనే ఉద్యమాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సావర్కర్ చంపించాడు. ఇది వాస్తవము. గాంధీని చంపింది ఎవరు? గాడ్సే కదా, ఆర్ఎస్ఎస్ నేతనే కదా. గాంధీని చంపింది ఎవరు? గాడ్సేని చంపాడు కదా. అంటే వీళ్ళు ఈ దేశానికి స్వతంత్రం రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ దేశం కోసం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, ఈ దేశానికి స్వతంత్రం రావాలని పోరాటాలు చేసినటువంటి నాయకులందరినీ కూడా చంపించారు ఆర్ఎస్ఎస్ నాయకులు. సావర్కర్ అని ఆర్ఎస్ఎస్ అధినేతనే ఆనాడు చంపించాడు. ఇది వాస్తవం కాదా? ఇది చెప్పండి. అంటే ఏంటి? మీరు ఈ దేశంలో హిందూ అనే ముసుగేసుకొని హిందువులను చంపించారు. సుభాష్ చంద్రబోస్ హిందువు కాదా? భగత్ సింగ్ హిందువు కాదా? ఈ దేశానికి స్వతంత్రం కావాలి అని అనుకున్న గాంధీ హిందువు కాదా? వాళ్ళందరినీ చంపించింది ఎవరు? మీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులే కదా. సావర్కరు, గాడ్సే గాంధీని చంపాడు. అంటే ఏంటి? హిందూ ముసుగులో మీరు హిందువులను చంపుకుంటూ వచ్చారు. ఇది వాస్తవం, ఒప్పుకోవాల్సిందే. ఇవాళ మీ ఆర్ఎస్ఎస్ సంస్థ పుట్టిన కాడ నుంచి 1,000 కోట్లు మీకు చందాలు వచ్చినాయి. 1,000 కోట్లు గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టలేదు, గవర్నమెంట్కు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ట్యాక్సీలు కట్టలేదు. ఇవాళ 2014 నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత 2026 దాకా ఆదానికి, అంబానికి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా ఆయనకి అప్పచెప్పాడు. ఈ కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నిటికీ కూడా అంబానికి, అదానికి అప్పచెప్పాడు.
అనేక ఇండస్ట్రీలు, కంపెనీలు అన్నీ కూడా ఎవరికి, ఆదానికి అంబానికి అప్పచెప్పడం జరిగింది, ప్రైవేటీకరణ చేయడం జరిగింది. అందుమూలంగా ఇవాళ ఆదాని అంబానీ లాంటి బడా వ్యాపారులంతా వీళ్ళందరూ కూడా లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ఆర్ఎస్ఎస్కి ఇచ్చారు. మోహన్ భగవత్కు, ఆర్ఎస్ఎస్కు నిధులు సమకూర్చారు. అంటే ఏంది, ఈ దేశ సంపదనంతా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబానికి, అదానికి అప్పచెప్పిండు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆ డబ్బును అంతా కూడా ఈ దేశ సంపద అంతా అదానికి, అంబానికి అప్పచెప్పిన తర్వాత 2 లక్షల కోట్లు మరి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్కు చంద రూపంలో ఇచ్చారు. 2 లక్షల కోట్లు ఆదాయం ఉంది. మరి 2 లక్షల కోట్లు మీ దగ్గర పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మీరు ఎందుకు ట్యాక్సీలు కడతలేరు? గదే అడిగిండు మా ప్రియాంక ఖార్గే గారు. ఎందుకు కడతలేరు మీరు అంటే, ఈ దేశంలో ఈ దేశ సంపదనంతా అదానికి, అంబానికి అప్పచెప్పి మీరు చందారూపకంగా నిధులు మళ్లించి వాళ్ళ దగ్గర మళ్ళీ అదాని, అంబానీ దగ్గర తీసుకొని 2 లక్షల కోట్లు ఆర్ఎస్ఎస్ సంస్థకు అప్పచెప్పిండు నరేంద్ర మోడీ గారు. బీజేపీకి 1000 కోట్లు చందాలు వచ్చాయి అదాని, అంబానీ ద్వారా. ఈ ఈ డబ్బంతా కూడా అమెరికాలో బ్యాంకులలో పెట్టింది ఆర్ఎస్ఎస్, ఇండియాలో పెట్టలేదు. బీజేపీకి కూడా వచ్చిన నిధులన్నీ కూడా అదాని, అంబానీ లాంటి బడా వ్యాపారులంతా ఇచ్చిన డబ్బంతా కూడా వీళ్ళు అమెరికాలో పెట్టుకున్నారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇది వాస్తవం కాదా? ఈ దేశంలో ఉన్న డబ్బంతా అదానికి, అంబానికి దోషిపెట్టి ఈ డబ్బు చందారూపకంగా ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి ఇచ్చిన తర్వాత ఈ డబ్బంతా మళ్ళీ అమెరికాలో దాపెట్టుకున్నారు. ఇదేంటి? మీరు ఈ దేశ ద్రోహులు కదా. ఆర్ఎస్ఎస్ అనేది దేశాన్ని ద్రోహం చేసినట్టే కదా. అందుకోసమే మీరు దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ అనేది, బీజేపీ అనేది కూడా దేశ ద్రోహులే. అందుకోసమే అమెరికా అధ్యక్షునికి ట్రంప్కు ఉచ్చబోసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు. ఇది వాస్తవం కాదా? మరి అక్కడ నుండి, ఇరాన్ నుండి ఆయిల్ తీసుకొస్తుంది, ఏది నౌక తీసుకొస్తుంటే 3 రోజులు అక్కడ ఆపేశారు, 3 భారతీయులను చంపేశారు. ఎందుకు? ఈ దేశ ప్రధానమంత్రిగా నోరు మూసుకొని ఉన్నాడు. 3 రోజులు అక్కడ ఆపింది, అక్కడనే ఆపింది. మరి అన్ని దేశాలు, చైనా నుంచి వెళ్ళి, పాకిస్తాన్ నుంచి వెళ్ళి నౌకలలో మొత్తం పెట్రోలియం, డీజిల్, గ్యాస్ అంతా వస్తే వాళ్ళేమో సప్లై చేసుకుంటున్నారు. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మన దేశానికి వచ్చినటువంటి నౌకను ఎందుకు ఆపిండ్రు? అమెరికా ఎందుకు దాడి చేసింది మన నౌక మీద? 3 భారతీయులను చంపేసింది. మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఎందుకు నోరు తెరవలేదు అంటున్నా. మళ్ళీ చిటాపటలు వేసుకొని ట్రంప్తో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి? ఒకవేళ ట్రంప్ జోలికి పోతే మా ఆర్ఎస్ఎస్ దాపెట్టిన 2 లక్షల కోట్లు వాళ్ళ బ్యాంకులలో, అమెరికా బ్యాంకులలో దాపెట్టిన డబ్బంతా బయటకు వస్తుంది. బీజేపీ కూడా మా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మా పార్టీ కూడా అమెరికాలో ఉన్నది డబ్బంతా, అది కూడా బయట పెడతాడు ట్రంప్ అని చెప్పి ఆ భయానికి ట్రంప్ జోలికి పోతలేడు. అంటే ఈ దేశ సంపదను అమెరికాలో దాచిపెట్టుకొని అమెరికా అధ్యక్షునికి ఒక దిక్కు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ భయపడుతున్నాడు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారు. ఏంటయ్యా? ఈ దేశంలో హిందువులని ముసుకేసుకొని, ఈ దేశంలో హిందువులను మోసం చేసి, హిందువులను దగా చేసి, హిందువుల డబ్బును మొత్తం దారిని మళ్లించి అదానికి, అమ్మానికి అప్పచెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆర్ఎస్ఎస్కు చందా రూపంలో, ఫండ్ రూపంలో వాళ్ళకి ఇచ్చేసి, అది ఆ డబ్బు కూడా మళ్ళీ అమెరికాలో పెట్టించి, అదాని అమ్మడితోనే ఆర్ఎస్ఎస్ పేరు మీద అమెరికాలో పెట్టించి, బీజేపీ పేరు మీద అమెరికాలో పెట్టించి, ఆ డబ్బు మేము దాచుకున్న డబ్బు బయట పడుతుందేమో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్కు భయపడుతున్నారు. ఇది వాస్తవం కాదా? అసలైన హిందువులను మోసం చేసేదే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు. ఇది వాస్తవం. రాముని పేరు చెప్పుకొని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది వాస్తవం చెప్తున్నా. అవునయ్యా, ఈ దేశంలో ఒక రాముని పేరు తప్ప మరి శివునికి ఎందుకు మందిరం కట్టియలేదు నేను అడుగుతా. ఈ శివునికి ఎందుకు మందిరం కట్టియలేదు భారతదేశంలో?
ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ దేశంలో శివుణ్ణి ఎందుకు ఆరాధించరు వాళ్ళు? వెంకటేశ్వర దేవుణ్ణి ఎందుకు ఆరాధించరు వాళ్ళు? కామాఖ్య దేవుణ్ణి ఎందుకు ఆరాధించరు వాళ్ళు? దుర్గమాతను ఎందుకు ఆరాధించరు వాళ్ళు? అసలు ఇలా ఈ దేవుళ్ళ పేర్లన్న ప్రస్తావన కూడా తీయరు. వీళ్ళు నిజమైన హిందువులు ఎట్లయితారు అంటున్నా. ఈ దేశంలో దేవతలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళని ఎందుకు? శివుడు అంటే బీజేపీకి ఆర్ఎస్కు పడదు. వెంకటేష్ దేవుడు అంటే ఆర్ఎస్కి బీజేపీకి పడదు. దుర్గమాత అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి పడదు. మరి ఈ దేశంలో ఒకటి రాముని పేరు చెప్పుకుంటారు తప్ప ఈ దేశంలో ఇప్పటికీ 2014 నుంచి 2026 దాకా అధికారంలో వాళ్ళే ఉన్నారు. ఈ దేశంలో ఒక శివుని మందిరం కట్టారా? ఒక దుర్గమాత మందిరం కట్టారా? ఒక వెంకటేశ్వరం దేవుని మందిరం కట్టారా? ఇంకా అనేక దేవుడు కృష్ణుని కట్టారా? విష్ణుని కట్టారా? ఏది అంటే వీళ్ళు హిందూ అనే ముసుగేసుకొని ఒక రాముని పేరు చెప్పుకొని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఈ దేవుళ్ళు ఇష్టం లేదు, శివుడు ఇష్టం లేదు, వెంకటేశ్వర దేవుడు ఇష్టం లేదు, దుర్గమాత ఇష్టం లేదు, కామాఖ్యమ్మ దేవతరాలు ఇష్టం లేదు. హిందువులకు సంబంధించినటువంటి ఇంకా అనేక దేవతలు ఉన్నాయి, అవి బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు. హిందూ ముసుగులో రాముని పేరు మీద ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం కట్టినామని చెప్పి బీజేపీ అయోధ్య నుంచి 2000 కోట్లు స్కామ్ అవుతా ఉన్నాయి. ఉండిలకేలు కాదు, ఈ దేశ సంపదనంతా వసూలు చేసిండ్రు. దానికి కూడా రామ మందిరం కోసం ఈ దేశంలో 50,000 కోట్లు వసూలు చేశారు. ప్రభుత్వ సొమ్మును కూడా ఇచ్చారు. ఆదాని అంబానీ దగ్గర నుండి మొదలుకుంటే అందరు వ్యాపారులు, ఇండియాలో ఎంతమంది వ్యాపారులు బిజినెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు. 50,000 కోట్లు వసూలు చేశారు, ఆ ట్రస్ట్లో పెట్టారు. దానికి ఇప్పటి వరకు లెక్కలేదు. రామ మందిరానికి ఎంత అయింది, ఇంకా మిగిలింది ఎంత అనేది లెక్క చూపించలేదు. అంటే వీళ్ళు ఒరిజినల్ హిందువులు కాదన్నట్టు కదా. నేను అసలైన భారతీయులుగా మాట్లాడుతున్నాము. ఇవాళ ప్రియాంక ఖార్గే గారు ఒక దళిత నాయకుడు, రాష్ట్ర హోంమంత్రి. ఎస్, ఈ దేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసులు అంతా 45 కోట్ల మంది ఉన్నారు. ఈ దేశంలో 45 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రియాంక ఖార్గే గారికి అండగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. హిందూ అనే ముసుగేసుకొని హిందువులను మోసం చేయడం కాదు. మీకు ఒక రాముని పేరు మీదనే ఈ దేశాన్ని, రాముని పేరు మీదనే బట్టచిచ్చు పెట్టి ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు, హిందూ అనే పేరు మీదనే. కానీ మీరు హిందువులను మోసం చేస్తున్నారు. ఈ దేశంలో హిందువుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి, ఇయలో ఈడీ దాడి, ఇయలో సిబిఐ విచారణ, ఇయలో మొత్తం సుప్రీంకోర్టు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే, మోహన్ భగవత్ చెప్పినట్టే నడుస్తున్నది. మరి ఇదంతా దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి? హిందువుల మీదనే జరుగుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. అందుకోసమే దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ అనేది చాలా ప్రమాదకరమైన సంస్థ, ఉగ్రవాద సంస్థ. అది హిందూ ముసుగులో ఉగ్రవాద సంస్థగా ఈ దేశాన్ని నడుపుతూ ఈ దేశంలో ఉన్నారు వాళ్ళు. నిజమైన హిందువులు కాదు వాళ్ళు. హిందూ అనే ముసుగేసుకొని ఈ దేశంలో హిందువుల మీద దాడులు చేస్తున్నారు, హిందువుల ఆస్తులను దోపిడీ చేస్తున్నారు. ఈ హిందూ ప్రజల ఆస్తులన్నీ వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో అస్సలు ప్రమాదం ఏదన్నా ఉన్నది అంటే అది ఆర్ఎస్ఎస్ఏ. ఈ దేశానికి పెద్ద ప్రమాదము. అది ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన ప్రమాదము, ఉగ్రవాదుల కన్నా ప్రమాదము ఆర్ఎస్ఎస్ అనేది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిషేధించాలి, ఈ దేశం నుంచి తరిమేయాలి. ఈ దేశానికి వాళ్ళకు సంబంధమే లేదు. స్వతంత్ర పోరాటంలో వాళ్ళు లేరు. గాంధీని చంపిన సంస్థ అది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీని చంపిన సంస్థ. అసలైన హిందూ గాంధీ. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అందుకోసమే బీజేపీని, ఆర్ఎస్ఎస్ని ఈ దేశంలో ఎవరు నమ్మరు. అది గుర్తుపెట్టుకోవాలి.